అందరికీ నమస్తే అండి. ఈరోజైతే డ్రెస్ కటింగ్ ఫుల్ క్లారిటీతో చెప్తానమాట. సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. చాలా సింపుల్గా అనమాట. ఎంత సింపుల్గా అంటే డ్రెస్సా బ్లౌజా అన్నట్టు ఉంటుంది, అంత సింపుల్గా చెప్తాను. ఫస్ట్ అయితే క్లాత్, లైనింగ్ క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ అయితే మన వైపు ఉంచుకొని ఓపెన్స్ అయితే ఇటువైపు పెట్టాను, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనం డ్రెస్ తీసుకోవాలి. మనకి కస్టమర్ అనేది ఆదికి కోసం డ్రెస్ ఇస్తారు ఖచ్చితంగా. ఆ డ్రెస్ మెజర్మెంట్లే మనం సేమ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే. ఫస్ట్ అయితే డ్రెస్ అంతా అలా ముడతలు లేకుండా పెట్టేసుకొని ఫుల్ లెంత్ తీసుకోవాలి. డ్రెస్ వచ్చి నాకు 38 ఇంచులు ఫుల్ లెంత్ వచ్చిందనమాట డ్రెస్కి. నేనైతే ఇది లైనింగ్ కాబట్టి మనకి డ్రెస్ కన్నా లైనింగ్ కొంచెం హైట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి 2 ఇంచులు తగ్గించి 36 ఇంచుల దగ్గరికి అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చూడండి ఒకసారి, 36 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనకేంటంటే డ్రెస్కి ఫుల్ లెంత్ వచ్చేసింది. ఇంకేంటంటే ఇది పెద్ద సైజ్ పెద్దవాళ్ళదే కాబట్టి డ్రెస్ అనేది నేను షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. మెడ డీప్కి వచ్చి 2.5 ఇంచులు పెట్టుకొని షోల్డర్ వచ్చి 3 ఇంచులు పెట్టుకున్నాను. ఇప్పుడు చంక డౌన్ ఉంటుంది కదండి, చంక డౌన్ వచ్చి 6 ఇంచులు సేమ్ బ్లౌజ్కి పెట్టినట్టే పెట్టాను. ఇటువైపు కూడా 6 ఇంచులు పెట్టుకొని పైన 5.5 పెట్టుకున్నాం కాబట్టి 5.5 దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు స్కేల్ తీసుకొని మనం స్ట్రైట్గా అయితే గీతలు గీసుకోవాలన్నమాట. స్కేల్తో మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, ఆ మార్కింగ్ కాడికి స్కేల్తో గీతలు గీసేసుకుంటే మనకి ఏంటంటే చూడటానికి బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఈ డ్రెస్ కటింగ్ ఏదైనా బ్లౌజ్ కటింగ్ అయినా స్కేలే వాడండి. ఎవరైనా సరే బిగినర్స్ ఏంటి, నేర్చుకునే వాళ్ళు ఏంటి, ఎవరైనా సరే స్కేలే యూజ్ చేయండి, మనకి నీట్గా కనిపించిద్ది అనమాట. ఇప్పుడు అయిపోయింది కదా. ఇదైతే మనకి రౌండ్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి నేను నెక్ అనేది పైకి పెడతాను అనమాట. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ పైకి ఉంటాయి కాబట్టి అక్కడ చంక రౌండ్ దగ్గర 1.5 ఇంచులు అయితే పెట్టుకున్నాను. మన దగ్గర ఈ కరువు స్కేల్ ఉంటుంది కదా, ఇలా రౌండ్ తిప్పేసుకుంటే మనకి చంక డౌన్ మెడ మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటి మనకి చెస్ట్ లూజ్ రావాలి. చంక దగ్గర నుంచి మనకి ఎంత లూజ్ ఉందో చూడాలి డ్రెస్కి. ఇప్పుడైతే తిరగలు తీసేసుకొని డ్రెస్కి మొత్తం ఇలా తిరగలు తీసేసుకొని మనకి ఫస్ట్ కుట్టు ఉంది చూసారా, ఇంకో ఈ ఫస్ట్ కుట్టు కాడ నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా పెట్టేసుకొని డ్రెస్ నీట్గా ముడతలు లేకుండా చేసేసుకొని ఇప్పుడు ఈ ఫస్ట్ కుట్టు ఉంది చూసారా, ఈ ఫస్ట్ కుట్టు కాడ నుంచి ఈ చివరి నుంచి ఆ ఫస్ట్ కుట్టు వరకు ఇలా కొలుచుకోవాలి. ఎంత ఉంది? 17 ఇంచులు అయితే నాకు వచ్చింది లూజు. చంక దగ్గర నుంచి చంక దగ్గరికి 17 ఇంచులు వచ్చింది, 17.5 వచ్చింది. 17.5నే సగం చేస్తే ఎంత? 9 వచ్చింది, 9 వచ్చింది. నేను ఆ 9 ఇంచులు ఇంకెందుకని ఆ పావు కూడా కలిపేసుకొని 9 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 15ని సహం చేస్తే ఎంత? 9 వచ్చింది. ఆ 9 ఇంచుల్లో పావే కాబట్టి తక్కువ, నేను ఆ పావు కూడా కలిపేసుకుంటున్నాను. డ్రెస్కి అనేది కొంచెం ఖర్చు ఎక్కువ వచ్చింది, అంతేగాని ఏం కాదండి. ఆ పావుల దగ్గర పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. 9 ఇంచులు పెట్టుకొని 2 ఇంచులు అయితే ఖర్చు కోసం పెట్టుకున్నాను. చూసారా, సంక దగ్గర అయితే మనకి ఫుల్ కొలత అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం కింద అనమాట, చెస్ట్ కింద ఏంటంటే కొంచెం టైట్గా ఉంటుంది. ఎవరికైనా చెస్ట్ కింద కొంచెం షేప్ వచ్చింది అనమాట. ఆ షేప్ తిరిగే కాడ ఏంటంటే డ్రెస్కి కొంచెం మనకి ఇప్పుడు మెజర్మెంట్లు తేడా వస్తాయి. ఇప్పుడు పైన మనకి మెజర్మెంట్ మొత్తం చూస్తే 17.5 వచ్చింది. ఈ 14 ఇంచుల దగ్గర తీసుకోవాలి ఈ మార్కింగ్ అనేది నేను చెప్పింది. 14 ఇంచుల దగ్గర చూడండి 2 ఇంచులు తక్కువ వచ్చింది, 18 ఇంచులు వచ్చింది. పైన మనకి కిందేమో 16 ఇంచులు వచ్చింది, 2 ఇంచులు తగ్గింది. ఈ చెస్ట్ కింద ఏంటంటే మనకు కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం లోపలికి ఉంటుంది అన్నమాట. ఈ 14 ఇంచులు ఇలా గీసుకోండి. 14 ఇంచులు గీసుకున్న తర్వాత మనం 8 పెట్టుకుందాం. 16లో సగం అంతా 8 పెట్టుకోండి. ఇక్కడ చూసారు కదా, 2 ఇంచులు సేమ్ ఖర్చు కోసం కుట్లు పడతాయి కదా 2 ఇంచులు. మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ కింద షేప్లు ఉంటాయి కదా డ్రెస్సులకి, కటింగ్స్, ఆ కటింగ్స్ దగ్గర కూడా ఒక కొలత అనేది తీసుకోవాలి మనకు ఖచ్చితంగా. హిప్ అనేది ఏంటంటే మనకి వెనకాల ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇలాంటి కొలతలు కూడా తీసుకుంటే పూర్తిగా బాగుంటుంది. నార్మల్గా అయితే పెట్టలేం కదండి, ఖచ్చితంగా కొలతలు అనేవి తీసుకోవాల్సిందే. ఇప్పుడు వచ్చేసి 20 ఇంచులు, 20 పొడవు, డ్రెస్ పొడవు నుంచి 20 ఇంచులు తీసుకున్న తర్వాత మనం అదే 20 ఇంచులు ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకుందాం. చూడండి, ఇక్కడ కూడా 20 ఇంచుల దగ్గర మార్కింగ్ పెడుతున్నాను. మార్కింగ్ పెట్టిన తర్వాత మనం లూజ్ తీసుకుందాం. ఆ లూజ్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. 20 దగ్గర నుంచే తీసుకోవాలి. ఫస్ట్ 14 ఇంచుల దగ్గర ఒక షార్ట్ కట్ తీసుకున్నా, ఇప్పుడు వచ్చి 20 ఇంచుల దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా పట్టేసుకోండి.
అడ్డంగా వేసి చూపిస్తాను చూడండి ఒకసారి. మన డ్రెస్ అనేది సింపుల్గానే కట్ చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్ల ద్వారా కట్ చేసుకోండి ఒకసారి, మీకు సింపుల్గానే ఉంటుంది డ్రెస్ అనేది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పట్టుకుంటే ఎంత ఉందో చూడండి. ఒకసారి 20 ఇంచులు అయితే వచ్చింది నాకు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. 20 ఇంచులు అయితే వచ్చిందండి నాకు. అంటే 10 ఇంచులు పెట్టుకోవాలి. 20లో సగం ఎంత 10 కదా, 10 ఇంచులు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు 10 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ పెట్టేసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం 1 ఇంచ్, ఇక్కడ షేపులు అనేవి మనం మడత పెట్టుకుంటే సరిపోద్ది కటింగ్స్ అని, కాబట్టి 1 ఇంచే తీసుకున్నాను నేను ఎక్స్ట్రా. చూసారు కదా. ఇప్పుడు క్రాస్గా మీ దగ్గర స్కేల్ ఉంటే డ్రెస్సులు స్కేల్ ఇలా తీసుకోండి, ఆ స్కేల్తో గీసుకోండి. లేకపోతే నేను ఎలా గీసుకుంటున్నానో అలా గీసుకుని, నాకు అలవాటే కాబట్టి నేను ఇలా గీసుకున్నాను. చూసారు షేప్ అనేది ఎలా వచ్చిందో, సేమ్ స్కేల్తో కొట్టినట్టే. ఆ షేప్ అనేది చాలామందికి కుదరదు అనమాట. ఆ షేప్ లేకపోతే ఏంటంటే డ్రెస్ అనేది లుక్ రాదు. షేప్ ఖచ్చితంగా అలా గీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద లూజ్ అనమాట. డ్రెస్కి కింద ఎంత ఉందో చూసుకోవాలి, అంత లూజు. నాకైతే 22 ఇంచులు వచ్చింది. 22 ఇంచుల్ని సగం చేస్తే 11 అనమాట. 11 ఇంచులు ఇక్కడ పెట్టేసుకున్నాను. ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఈ ఫుల్ లెంత్ ఇలా తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ ఫుల్ లెంత్ 22 ఇంచులు వచ్చింది. నేనైతే అలా పెట్టేసుకున్న తర్వాత ఖర్చు కోసం కూడా కలిపి పెట్టేసుకున్నాను నేను ఒకసారి. ఇప్పుడు చూడండి ఇలా గీసేస్తున్నాను అలాగనమాట. అలా గీసిన తర్వాత స్ట్రైట్గా ఇలా గీసేసుకుంటే డ్రెస్కి లైనింగ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చూపించాను చూడకుండా ఒకసారి. ఈ మెడ అనేది ఏంటంటే నేను నెక్ అనేది పైకి పెట్టుకుంటా కాబట్టి తర్వాత కట్ చేసుకుంటా. ఆ మెడ మళ్ళీ మెజర్మెంట్లు పెట్టి చూపిస్తాను చూడండి మెడ కట్ చేసేటప్పుడు కూడా ఒకసారి. ఇప్పుడు వచ్చేసి డ్రెస్ అయితే రెడీ అయిపోయింది, డ్రెస్ లైనింగ్. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ వేసి కట్ చేస్తాను. ఇక్కడికి వచ్చేసరికి చిన్న టిప్ చెప్తా చూడండి ఒకసారి. మనం ఎలా కొలుచుకోవాలి, డ్రెస్ అనేది మనకు కరెక్ట్గా వచ్చిందా పర్ఫెక్ట్గాని ఎలా కొలుచుకోవాలి, సేమ్ బ్లౌజ్కి ఎలా కొలుచుకుంటామో అలాగేనండి. ఫస్ట్ పై కుట్టు ఉంది కదా, షోల్డర్ దగ్గర కుట్టు నుంచి సంక దగ్గరికి ఇలా చూడండి ఎంత వచ్చిందో. మనకి 9 ఇంచెస్ అయితే వచ్చింది ఖచ్చితంగా. చూడండి ఇక్కడ పెట్టేసుకొని ఇలా కొలుచుకోండి. సేమ్ ఇది కూడా 9 ఇంచెస్ వచ్చింది. చూసారా, సేమ్ వచ్చింది. ఇంక ఇంతకన్నా రుజువు ఏం కావాలండి మీకు, డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనడానికి. సార్ నేను మీ ముందే కొలిచి చూపించాను. నేను ఫస్ట్ అయితే అలా కొలవలేదు, లాస్ట్లో కట్ చేసే ముందు ఒకసారి కలుచుకున్నాను అనమాట. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాం. కటింగ్ చేసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద వేసుకొని క్లాత్ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఆ క్లాత్ కూడా కట్ చేసేసుకుంటే అయిపోతుంది. కట్ చేసేసుకున్నాను కదా, ఇక్కడ షేపులు వస్తాయి కదా, ఈ షేపుల దగ్గర ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. మనకు కుట్టేటప్పుడు ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను మెడ, ఫ్రంట్ మెడ, బ్యాక్ మెడ అనేది కట్ చేస్తాను చూడండి ఒకసారి. ఈ రెండింటిని ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకోండి రెండింటిని. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం ఇలా పెట్టుకున్నాం కదా ఒక మార్కింగ్ 2.5 ఇంచులకి. నేనైతే బోట్ నెక్ టైప్లో పెడుతున్నాను అనమాట. అంటే నెక్ పైకి ఉంటుంది, ఆ మెడ అయితే పెడుతున్నాను. నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను డౌన్ అనేది. చూడండి 3.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇటువైపు 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా కొట్టేసుకొని చిన్నగా ఇలా రౌండ్ తిప్పేసుకుంటే అయిపోతుంది. చూసారా, సింపుల్ మెడ తీసుకుంటున్నాను అనమాట. మన కస్టమర్ అయితే ఆ మెడ పెట్టమని చెప్పారు. ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా నేను మెడ అనేది ఇదే పెడుతున్నాను. ఫ్రంట్ బ్యాక్ వాళ్ళు రౌండ్గా బోట్ నెక్ టైప్లో పెట్టమన్నారు. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఈ క్లాత్ ఉంది కదా, ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా కట్ చేసేసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్గా అనేది అయిపోయిందో. ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ మీద వేసుకొని లైనింగ్స్ని కట్ చేసుకుందాం. హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే క్లాత్ చూపిస్తున్నాను. మనం పొడవు వచ్చేసి 12 ఇంచులు తీసుకుంటున్నాం. పొడవు అంటే మోచేయి ఉంటుంది కదండి, అక్కడ వరకు హ్యాండ్ పొడవు అయితే 12 ఇంచులు తీసుకున్నాం. చూసారా, డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాం. ఇప్పుడు మనకి లూజు 9 ఇంచులు వచ్చింది కదండి, చంక దగ్గర నుంచి కొలుచుకుంటే ఆ 9 ఇంచులు పెట్టేసుకున్న తర్వాత చంక లూజు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చి సేమ్ మన డ్రెస్కి ఎంత లూజ్ అయితే ఉందో
ఆ లూజే తీసుకుందాం. ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ 9 ఇంచెస్ అని పెట్టుకున్నాం కదండి, అక్కడికి ఇలా కలిపేసుకుందాం. ఇదేం ఖర్చు కోసం చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొచ్చి ఇలా క్రాస్గా ఇలా కలిపేసుకోండి, అయిపోతుంది. హ్యాండ్ కటింగ్ అయితే చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ లోతు అలా తీసేసుకోండి, అయిపోతుంది. హ్యాండ్ కటింగ్ అయితే చాలా సింపుల్గానే చేసేసాను చూసారు కదా. మనకి పెద్ద కష్టపడకుండా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి. అదే 2 మీటర్ లైనింగ్లో మనకి డ్రెస్ కటింగు హ్యాండ్స్ 2 అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఈ హ్యాండ్ని అయితే ఇలాగ ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఆ లోత్ అనేది తీసుకోండి. ఇలాగ ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే కుట్టుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని ఈ కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత మీకు డ్రెస్ కటింగ్ చూపిస్తున్నాను కదా. స్టిచ్చింగ్ వీడియో కావాలన్నా నాకు మెసేజ్ పెట్టండి, నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా చాలా సింపుల్గా ఎలా కుట్టుకోవాలో చెప్తాను. చూసారు కదా, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ వచ్చింది అనమాట. డిజైన్ వచ్చింది కదా, ఇదైతే ఫ్రంట్ వచ్చింది. ఇప్పుడు లైనింగ్ ఉంది కదా, మన లైనింగ్ అయితే ఫస్ట్ అయితే కట్ చేసేసుకున్నాము. ఆ లైనింగ్ దీని మీద పెట్టేసుకొని సేమ్ యాస్టీజ్గా ఎలాగుందో అలాగ పెట్టేసుకొని కట్ చేసేసుకున్న తర్వాత మెడ కూడా కత్తిరించుకోక్కర్లేదు, మనం స్టిచ్ చేసేటప్పుడు చూసుకుంటే సరిపోద్ది. చూడండి 2 ఇంచులు అయితే ఎక్స్ట్రానే వచ్చింది మనకి. క్లాత్ అనేది మనకు పొడవు అయితే సరిపోద్ది, లూజ్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంది. దీని అయితే కత్తిరించుకోక్కర్లేదు అనుకుంటున్నాను నేనైతే. కుట్టేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, అందులో హ్యాండ్స్ రావాలి కాబట్టి చూసుకోవాలి మనం ఏ టైప్ అయి పెట్టుకుంటే హ్యాండ్స్ వస్తాయో చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ అయితే సరిపోదు అనిపిస్తుంది, నేను మళ్ళీ మార్చుకుంటాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే హ్యాండ్స్కి నాకు క్లాత్ సరిపోవట్లేదు. మళ్ళీ తిప్పుకుంటాను పక్కకి తిప్పుకున్న తర్వాత ఏంటంటే నాకు హ్యాండ్స్కి కూడా క్లాత్స్ అనేది సరిపోవాలి, అడ్జస్ట్ అవ్వాలి. చూడండి ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా ఇలా పెట్టేసుకుంటే మనకి 2 ఇంచెస్ అనేది కింద ఎక్స్ట్రా ఉంది చూసారా, మనకి ఫుల్ లెంత్ అయితే సరిపోద్ది. ఇలా పెట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది కూడా కట్ చేసేసుకున్నాను. హ్యాండ్స్కి క్లాత్ అనమాట, మనకి హ్యాండ్స్కి క్లాత్ సరిపెట్టుకోవాలి. మెడకి హ్యాండ్స్కి అన్నిటికీ ఇదే క్లాత్ సరిపెట్టుకోవాలి మనం. హ్యాండ్స్ అనేవి ఇలా పరుచుకొని సేమ్ హ్యాండ్ ఎలాగుందో అలా కట్ చేసేసుకుంటే దీన్ని ఓపెన్ చేసేసుకొని ఇలా 2 మడతలు వేసుకున్నాం కదా, ఓపెన్ చేసుకొని చూసారు కదా. డ్రెస్ కటింగ్ అయితే మీకు సింపుల్గానే అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను నేనైతే. అర్థం కాకపోతే మెసేజ్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.